చాలా మంది స్టూడెంట్ కి మోస్ట్ ఆఫ్ ద డౌట్ ఏంటంటే ఈడెక్స్ లో ఫెయిల్ అయితే ఏం చేయాలన్న. చాలా మంది కామెంట్ పెట్టి నన్ను చంపేశారు. వాళ్ళ కోసం స్పెషల్ గా చేశాను ఈ వీడియో. ఈడెక్స్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే పాస్ అవ్వడానికి ఛాన్స్ ఉందా అంటే 100% లో 10% ఛాన్స్ ఉంది. నంబర్ 1, చాలా మంది ఈడెక్స్ తెలియక తొందరలో రాంగ్ పెట్టి ఫెయిల్ అవుతా ఉంటారు. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఓన్లీ మోడ్యూల్ ఎగ్జామ్స్ మాత్రమే రాస్తూ ఉంటారు. ఫైనల్ ప్రాజెక్ట్ దగ్గరికి పొరపాటు కూడా పోరు. అలాంటి వాళ్ళకి కొంచెం ఛాన్స్ ఉంది. నార్మల్ గా 10 పాయింట్స్ గ్రేడ్స్ ఉంటాయి. 7 పాయింట్స్ వస్తేనే పాస్ అయినట్టు. చాలా మంది 5 నుంచి 7 లోపు ఆగిపోయి ఫెయిల్ అయితే ఉంటారో వాళ్ళు ఒకవేళ ఫైనల్ ప్రాజెక్ట్ రాయలేదు అనుకోండి, ఫైనల్ ప్రాజెక్ట్ రాస్తే పాస్ అవడానికి 100% ఛాన్స్ అనేది ఉంది. ఫైనల్ ప్రాజెక్ట్ అంటే ఏం లేదు, క్వశ్చన్ ఆన్సర్ టైప్స్ లానే ఉంటుంది. క్వశ్చన్ అనేది కాపీ చేసి గూగుల్ సెర్చ్ చేస్తే మ్యాటర్ వస్తే ఆ మ్యాటర్ని మళ్ళీ కాపీ చేసి అక్కడ పేస్ట్ చేస్తే చాలు. వాడు రైట్ రాసాడా రాంగ్ రాసాడా ఏం చూడు, వాడు డైరెక్ట్ గా ఫుల్ మార్క్స్ అనేది ఇస్తాడు. ఒకవేళ 5.0 గ్రేడ్ వచ్చింది అనుకోండి, ఫైనల్ ప్రాజెక్ట్ అనేది రాసిన తర్వాత 7.0 గ్రేడ్ గా ఇంక్రీజ్ అయ్యింది. అప్పుడు 70% తో సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెకండ్ వన్, ఇదైతే చాలా రేర్ కేసెస్ అన్నమాట. బిలో 5 పాయింట్స్ కన్నా ఈడెక్స్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే పాస్ అవ్వడానికి కూడా ఛాన్స్ లేదు. కాకపోతే ఒక చిన్న ట్రిక్ అనేది ప్లే చేయొచ్చు. మనం ఫస్ట్ టైం ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కాలేజ్ లో ఈమెయిల్ అనేది చేంజ్ చేయొచ్చు. ఈ కాలేజ్ వాళ్ళకి తెలుసు, యూనివర్సిటీ వాళ్ళకి తెలుసు, స్టూడెంట్స్ వాళ్ళకి సగం మంది తెలుసు, సగం మంది తెలియదు. కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటే, సార్ నేను ఫెయిల్ అయ్యాను సార్, కొంచెం మన ఈమెయిల్ మార్చిన తర్వాత మళ్ళీ కొత్తగా వస్తుంది అంట కదా సార్ అని చెప్పి ఈమెయిల్ చేంజ్ చేసుకోవచ్చు. లేదా సార్ ఈమెయిల్ ఇష్యూ ఉంది సార్, నేను రాంగ్ ఈమెయిల్ ఇచ్చాను, నాకు కొత్తగా అప్డేట్ చేయమంటే వాళ్ళు చేయడానికి ఛాన్స్ ఉంటే చేస్తే మీ లక్, చేయకపోతే ఎవరేం చేయలేరు. ఒకవేళ ఈమెయిల్ కానీ చేంజ్ చేస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి ఎగ్జామ్ రాసే ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ 2 ప్రాసెస్ తప్పక ఇంకో ప్రాసెస్ అనేది లేదు పాస్ అవ్వడానికి.